హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా కొత్తవారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, ఒక 10,000 రూపాయల పెట్టుబడితో మంచి ఎగ్ దోశ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్, అలాగే ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత మంత్లీ ఇన్కమ్ ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా ఎగ్ దోశ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ వచ్చి, ముందుగా ఒక తోపుడు బండి అయితే కావాలి. ఇది మనకి మార్కెట్లో సెకండ్ హ్యాండ్ 5,000లోకి దొరుకుతుంది. లేదు అద్దెకు తీసుకుంటా అంటే 50 రూపాయల నుండి 100 రూపాయల వరకు అద్దెకు కూడా ఇస్తారు రోజుకి. ఇలా కూడా తీసుకోవచ్చు, పెట్టుబడి తక్కువ అవుతుంది ఇలా అయితే. ముందుగా మంచి సెంటర్ చూసుకోండి, జనం రద్దీగా ఉండే ప్లేస్. ముందుగా మీరు మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకుని తర్వాత అక్కడ కొద్దిగా మున్సిపాలిటీ నుండి కొద్దిగా అనుమతి తీసుకోండి. తర్వాత తోపుడు బండి ఉంటుంది కదా, మీ వెహికల్ని అక్కడ క్లియర్గా సెట్ చేసుకోండి. తర్వాత మీకు ఒక గ్యాస్ పొయ్యి, అలాగే ఒక దోశ రెడీ చేయడానికి ఒక పెనం, ఇక మిగతా ఎక్విప్మెంట్స్ ఏమి ఉంటాయో మీకు తెలుసు కదా, అవి రెడీ చేసుకొని ఇవి ఎంత లేదనుకున్నా ఒక 5,000 లోపలే మీకు ఇవన్నీ కూడా సమకూరుస్తాయి. తరువాత మీరు ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత పిండి ఓన్గా మీరు గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు, లేకపోతే బయట మార్కెట్లో దొరుకుతుంది ఇడ్లీ పిండి, దోశ పిండి విడిగా అమ్ముతారనమాట లూజు. ఒక పిండి ప్యాకెట్ వచ్చి 20 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటుంది. 20 రూపాయల పిండి ప్యాకెట్ ఒకటి కొంటే 4 దోశలు రెడీ అవుతాయి. అంటే మీరు ఒక దోశకి 5 రూపాయలు పెడుతున్నట్టు లెక్క. అలాగే ఒక ఎగ్ 6 నుండి 7 రూపాయలు ఉంది మార్కెట్లో, అంటే 12 రూపాయలు. అలాగే మంచిది బిగినింగ్లో ఒక చట్నీ ఒకటి రెడీ చేస్తే సరిపోతుంది. అంటే ఇంకో 3 రూపాయలు వేసుకున్న ఒక దోశ రెడీ అవ్వడానికి మీకు టోటల్గా ఖర్చు వచ్చి 15 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక నార్మల్ దోశ బయట 30 రూపాయల నుండి 40 రూపాయలు అమ్ముతున్నారు. అటువంటిప్పుడు ఎగ్ దోశ కాబట్టి మీరు క్లియర్గా ఫిక్స్డ్ రేటు 40 రూపాయలు పెట్టుకున్నా కానీ ఉదయం ఒక 20 దోశలు, సాయంత్రం ఈవినింగ్ టైంలో ఒక 20 దోశలు, అంటే ఈవినింగ్ అంటే నైట్ 7 నుండి 10 లోపు అన్నమాట. ఆ టైంలో టిఫిన్ ఎక్కువగా బాగా చేస్తారు ఆఫీస్ నుండి వెళ్ళే వాళ్ళు గట్టని. తక్కువలో తక్కువ ఒక 20 దోశలు చెప్పిన మొత్తం రోజుకి 40 దోశలు చెప్పిన అమ్మిన మొత్తం టోటల్గా 40 × 40 1,600 రూపాయలు వస్తుంది. అంటే 15 రూపాయలు విడిగా తీసేస్తే 25 రూపాయలు మిగులుతుంది ఒక దోశ దగ్గర. 40 పాతికలు 1000 రూపాయలు అన్నమాట. మీకు ఇందులో మీ ఖర్చు మొత్తం తీసేసి 1000 రూపాయలు రోజుకి ప్రాఫిట్ అయితే వస్తుంది. అంటే నేను తక్కువలో తక్కువ చెప్పాను. ఈవినింగ్ టైంలో 30 నుండి 40 దోశల వరకు కూడా అమ్మవచ్చు. అంటే మీరు ఎంత లేదనుకున్నా నెలకి ఒక 30,000 నుండి 40,000 రూపాయలు ఈజీగా ఎర్న్ చేయొచ్చు. 5,000 నుండి 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టి. ఇలా మీరు ఒక సంవత్సరం పాటు కష్టపడితే మీరు తర్వాత మీ బిజినెస్లో నిలదొక్కున్న తర్వాత ఒక రేంజ్కి వస్తారు. అప్పుడు చేతిలో కొద్దిగా మనీ కూడా ఉంటుంది. అప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఒక రూమ్ అద్దెకు తీసుకుని ఒక చిన్న హోటల్లా క్రియేట్ చేసుకుని అప్పుడు మీరు 50,000 నుండి 1,00,000 రూపాయల వరకు మంత్లీ ఆదాయం అయితే పొందవచ్చు. ఇప్పుడు వినాయక చవితి జరుగుతుండడం వల్ల కొంచెం సౌండ్స్ అయితే ఉండొచ్చు, అడ్జస్ట్ అవ్వండి. ఇలా మీరు కంటిన్యూగా మీ బిజినెస్లో సక్సెస్ అయితే అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందా అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మరిన్ని బిజినెస్ వీడియోస్, అలాగే హౌస్ సెల్లింగ్ వీడియోస్, అలాగే ఫైనాన్షియల్ టిప్స్ గురించి వీడియోస్ మీకు కావాలి అంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.